హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ మూడో సోమవారం శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి శివయ్య అండ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు వీడియో షూట్ చేశాను. బ్లాగ్ అయితే బాగుంటుంది, వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. నిన్న సాయంత్రం మినపప్పు నానబెట్టనమాట ఇడ్లీ కోసం అని చెప్పేసి. ఇది తొక్క పప్పు అండి, క్లీన్ చేసి ఉంచుకున్నాను. మ్యాక్సిమం తొక్కతో ఉండే పప్పు తీసుకోండి, ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. దొరికితే తెచ్చుకోండి, లేదనుకుంటే మరి మనకి అవైలబుల్గా ఉంటుంది అని విన్నాను. ఇదైతే అమ్మ వాళ్ళు నాకు ఇస్తున్నారు. చాలామంది ఇదే వాడుతున్నారు. ఇంకా సిటీల్లో ఉన్న వాళ్ళకి దొరకదు కాబట్టి మరి తప్పదు అనుకోండి. ఒకవేళ దొరికినట్లయితే ఈ పప్పు వాడడానికి ప్రయత్నించండి. ఇడ్లీకి అయితే నేను 4-5 డేస్ వరకు ఉంచుకుంటానండి, స్టోర్ చేసుకుంటాను ఖచ్చితంగా. పిల్లలు సాయంత్రం పట్ల స్నాక్స్ అడిగేటప్పుడు అప్పుడు చట్నీ రెడీగా చేసుకొని ఉంచుకుంటాను. చట్నీలు అవిని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను. వాళ్ళకి అట్లే వేసి ఇస్తాను అనమాట. ఖచ్చితంగా తింటారు. అందుకోసం అని చెప్పేసి మేము ఉంచుకుంటాము. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్కి రెగ్యులర్గా అవసరం కాబట్టి ఖచ్చితంగా స్టోర్ చేసి ఉంచుకుంటాను. మీరు 4-5 డేస్ అస్సలు పులవకన్నా బాగుండాలి. 1 వీక్ వరకు బాగుంటుంది. చక్కగా మనం చేయబట్టుకున్న గరిటతో కలుపుకుంటే, ఉప్పు వేయకుండా ఉంచుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది రుబ్బు అనేది. ట్రై చేయండి. ఇంకా నేను మిషన్ అనేది క్లీన్ చేస్తున్నాను కదా, ఎప్పుడు కూడా కాటన్ క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే మంచిది. ఆరేసామనుకోండి స్టోన్ అనేది బోర్లించకూడదు. బోర్లించేటప్పుడు స్టోన్ అనేది పడిపోయిందంటే మిషన్ పోతుంది అనవసరంగా. క్లీన్ చేసుకొని క్యాప్ అనేది కొంచెం ఎయిర్ పాస్ అయ్యేలాగా వదిలేసుకుంటే మనకి స్మెల్ కూడా రాదు, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. స్మెల్ లేకపోతే స్మెల్ వస్తుంది. క్యాప్ కూడా టైట్ బిగించకూడదు. ఇంకా పని అంతా అయిన తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి కూర్చున్నానండి. మీకు టైటిల్లో పెట్టాను కదా, పిల్లలు అయితే కంటాం కానీ వాళ్ళ తలరాతలను కనలేము అని. ఎందుకు పెట్టానంటే అంతే కదండి, ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఒక్క పర్సన్కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఒక పర్సన్ వ్యవసాయం చేస్తారు, ఒక పర్సన్ ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఒక్కొక్కరం ఒకేలా ఉంటాం. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. నేను ఎప్పుడు కూడా పిల్లలకి ఖచ్చితంగా 2 అవర్స్ అయితే మాత్రం టైం కేటాయిస్తానండి. ఎడ్యుకేషన్ విషయంలో నేను అస్సలు వెనకం చేయను. ఖచ్చితంగా టైం అయితే ఏ రోజు సండే అయినా సరే నేను వాళ్ళని 2 గంటలు పట్టుకుంటాను, ఖచ్చితంగా చదివిస్తాను. ఇది మాత్రం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళే కాదని అనడం లేదు. ఇప్పుడు మనం మొక్కప్పుడే వంచకపోతే మానప్పుడు అసలు వంచలేమన్నమాట. మన మాట వినరు. కడుపులో నుంచి వచ్చేటప్పుడే వాళ్ళు చాలా తెలివిగా ఇప్పుడు ఉంటున్నారన్నమాట. అందుకని చెప్పేసి రెగ్యులర్గా మాత్రం ఖచ్చితంగా పిల్లలు అయితే మాత్రం 2 అవర్స్కి వాళ్ళ టైం కేటాయించుతాను. ఇంకా కూర్చొని వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వాడికి ఎగ్జామ్స్ అయ్యే టైం అప్పుడు కూడా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయిస్తాను కోర్సు. మ్యాక్సిమం అప్పజెప్పించుకోవాలండి. చదివింది అప్పజెప్పించుకొని మళ్ళీ రాయించాలి. లేకపోతే చదవండి అని మన పని చూసుకున్నా సరే వాళ్ళు చెయ్యరు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చదువుతున్నారో ఆ 2 అవర్స్ కూడా మనం ఖచ్చితంగా ఫాలో చేయాలి. లేకపోతే అక్కడ మనం కూర్చున్న వేస్టే కదా. నేను మాత్రం పిల్లల విషయంలో మాత్రం ఎప్పటికీ కూడా అస్సలు ఎంత పని ఉన్నా సరే ఆ 2 అవర్స్ వాళ్ళకి కేటాయించిస్తాను అనమాట. అది నా అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా మనం రెగ్యులర్గా పిల్లలకి ఏ టైమింగ్స్ అయితే మనం ఆ 2 అవర్స్ వాళ్ళకి కేటాయిస్తాం అదే టైమింగ్స్లో అదే రెగ్యులర్గా వాళ్ళకి అలవాటు చేయాలి. ఒక్కొక్క టైమింగ్ కాదు, మనకు ఖాళీగా ఉన్నప్పుడు కాదు, ఒక టైం కేటాయించుకోవాలి. నేను పిల్లలైతే స్కూల్కి ఇక్కడ ఒడిశాలో స్కూళ్ళు మార్నింగ్ నుంచి 1 వరకే ఉంటాయండి. పెద్దవాడినే వేసాం స్కూల్లో, చిన్నవాడిని ఇంకా వేయలేదు. 1 నుంచి వచ్చిస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు వాడికి ఫ్రీ టైం ఒక 1 అవర్ వదిలిస్తాను. 1 అవర్ వదిలేసిన తర్వాత స్కూల్ హోంవర్క్లు, ట్యూషన్ హోంవర్క్లు ఉంటే వాడి మటుకు వాడిని చేసుకోమంటాను. నేను అంత అబ్జర్వ్ చేయను, జస్ట్ లుక్ చేస్తాను అంతే. తర్వాత ఫుడ్ అది పెట్టిన తర్వాత ట్యూషన్కి అయితే 5కి వెళ్ళిపోతారండి ఇద్దరు పిల్లలు. మళ్ళీ 7కి వస్తారు. అక్కడ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవరే వదులుతాను అనమాట. అక్కడి నుంచి మళ్ళీ 9:30, 10 వరకు పట్టుకుంటాను ఖచ్చితంగా. ఇది మాత్రం నాకు బాగా అలవాటు అయిపోయిందండి. మీకు కూడా చెప్తున్నాను, పిల్లలు ఉంటే వాళ్ళకి ఇదే అలవాటు చేయండి. ఖచ్చితంగా బాగా చదువుతారు. ఎందుకంటే ఇవాళ రేపు పొద్దున్న మనం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా సరే అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే
అవగాహన అయినా సరే మనం ఇవ్వాలి. రేపొద్దున్న మనం లేకపోతే సొసైటీలోకి వెళ్ళి వాళ్ళ మటుకు వాళ్ళు బ్రతకడానికి ఛాన్సెస్ అనేది కూడా ఇప్పటి నుంచే మనం నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయినది. అంతా ఎడ్యుకేషను, తెలివితేటలు ఉంటేనే ఈ మార్కెట్లోని ఈ నలుగురిలోని మనం బతకగలం. మన అనుకున్న వాళ్ళు కూడా మనల్ని దూరం చేసి ఉంచుతున్నారు కాబట్టి పిల్లల కోసమే ఈ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం టైం కేటాయించండి ఖచ్చితంగా. మనకి ఇంకేం కావాలి? పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళే మనమే వాళ్ళు అనుకొని ఉంటాం కాబట్టి పెద్దయ్యాక వాళ్ళు చూడొచ్చు చూడకపోవచ్చు, అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేయవలసిన పని అయితే ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ వీడియోలో పిల్లల గురించి ఏదైనా మిస్టేక్గా మాట్లాడితే తప్పుగా అనుకోవద్దండి. బాగుంది అనుకుంటే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఖచ్చితంగా. ఇలాగ మొత్తం ఆ పని అంతా అయిన తర్వాత పిల్లలకి చదివించుకున్న తర్వాత నైటే నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఎందుకు నైటే క్లీన్ చేసుకోవాలంటే చాలామంది నైటే క్లీన్ చేసుకుంటారు. ఎందుకంటే మనకి బొద్దింకలు అవి రాకుండా ఉండాలంటే నైట్ టైం చాలా బెటర్ అండి. మార్నింగ్ లేవగానే చాలా గలీజ్గా ఉంటుంది అన్నమాట. మనకి కూడా ఫ్రెష్నెస్ తగలదు. ఇవన్నీ ఉంటే మొత్తం నైటే క్లీన్ చేసుకొని ఎంత టైం అయినా సరే నైటే క్లీన్ చేసుకొని పడుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా రెడీగా అన్నీ చేసి పెట్టుకోవడానికి కొంచెం బాగుంటుందని నా ఫీలింగు. నైటే నేను మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇంకా నాకు చాలా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి. నీట్గా మ్యాక్సిమం నీట్గా ఉంచుకుంటాను. అందరూ ఉంచుకుంటారు, కాదని కాదు. ఏమో నాకు ఎందుకో పదే తుడిసిన దగ్గరే తుడాలనిపిస్తుంది. అదే నాకు అలవాటు అయిపోయినది. ఇంకా బాటిల్స్ విషయానికి వస్తే బాటిల్ రెగ్యులర్గా వాష్ చేస్తానండి. అసలు యాక్చువల్గా మనం ఏదైతే వద్దు అనుకుంటామో దానికే దగ్గరగా ఎడిట్ అవుతాము. అసలు ప్లాస్టిక్లో వాటర్ అది తాగకూడదు. అదే అవైలబుల్గా ఉంటుంది, అదే నచ్చుతుంది. ఏంటో తెలీదు. ఏదవనివ్వండి, ఏ చెడు విషయం అయితే అదే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాం, చెడునే ఎక్కువగా స్వీకరిస్తాం అన్నమాట. మంచిని పక్కన పెట్టిస్తాం. అది మనిషికి ఉన్న నైజం. అది మీరు అవనివ్వండి, నేను అవనివ్వండి. ఇంకా మొత్తం ఇలా నైట్ అంతా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. జాబ్స్ గురించి చెప్పాను కదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ అనేది మళ్ళీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సారీ అండి. వాట్సాప్ మెసేజ్ పెట్టినా పర్లేదు, లేకపోతే నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా పర్లేదు. జాబ్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను. మ్యాక్సిమం ఖాళీగా ఉండడానికి ప్రయత్నించండి. నేను మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకున్నంత వరకు చాలామంది ఈజీ అనుకుంటారు కదా ఇలా షూట్ చేసి వీడియోలు పెట్టడం అని. చాలా కష్టం అండి. 1 గంటలో అయిన పని 4 గంటలు అవుతుంది అన్నమాట. ఇలాగా వీడియో షూట్ చేసి మళ్ళీ ఎంత షూట్ చేసినా సరే ఆ ఎడిటింగ్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఏ పని కూడా ఈజీ కాదండి. ఈజీ అనుకుంటాం కానీ నోటితో చెప్పినంత ఈజీగా ఏ పని అవ్వదు. నాకు తెలిసిన వరకు చాలా వర్క్ అయితే ఉంటుంది. అయినా సరే మరి కష్టపడాలి, తప్పదు. ఇంకా మండే కదా ఈరోజు అని చెప్పేసి సండేనే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా. నేను ఆ క్లాత్ అయితే కొనుక్కోలేదండి. ఇంకా వాటర్ తీసింది ఉంటుంది కదా, దానికే కాటన్ క్లాత్ పెట్టేసి నేను క్లీన్ చేసుకుంటాను. ఇది ఎక్కువగా ఒత్తుతుంది, క్లీన్ అవుతుంది అన్నమాట. నాకు ఎందుకు ఇదే నచ్చుతుంది బాగా. దీంతో కంటిన్యూ చేస్తాను. మరి అది కొనలేదు. అంటే ఏంటంటే ఇది ఒత్తిగా ఎక్కువగా ఉంటుంది కాటన్ క్లాత్. వాటర్ అనేది తీస్తుంది, క్లీన్ చేస్తుంది బాగా ఫ్లోర్ అనేది. అందుకోసం అని చెప్పేసి ఇదే యూజ్ చేసుకుంటున్నాను. రాత్రి 11 అయిందండి ఇల్లు క్లీన్ చేసేసరికి. మా చిన్నవాడు మార్నింగ్ పడుకుంటాడు కదా, వాడు నాతో పాటే పడుకుంటానని చెప్పేసి లెగిసే ఉంటాడు ఎప్పుడు కూడా. డే టైం ఒకవేళ పడుకోపోతే తొందరగా పడుకుంటాడు. నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం అయిపోతుంది. అయినా సరే తప్పదు కదా, క్లీన్ చేసుకోవాలి కదా మరి అనేసి చెప్పేసి మండే అని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. వీక్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి వీళ్ళని. దానికి తోడు మేము వైట్ టైల్స్ ఒకటి వేసాం కదా, ఎక్కడ చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కడ చిన్న ఫుడ్ తిన్నా సరే ఏదైనా సరే వెంటనే మరకలు అనేవి బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మరి టైల్స్ అయితే మార్చలేం కాబట్టి. కాకపోతే ఏంటంటే లైటింగ్ చాలా బాగా లైటింగ్ ఇస్తుంది. కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లూ, లైట్ బ్లూ కాబట్టి చాలా కాంబినేషన్ అయితే బాగా లైటింగ్ అనేది వస్తుంది.
కొంచెం డీసెంట్గా ఉంది అనిపిస్తుంది కలర్ అనేది. ఎందుకో తెలీదు, డార్క్ కలర్ల కన్నా లైట్ కలర్లే బాగా లుక్ అనిపించే అన్నమాట. ఇదే తీసుకున్నాం మేము. ఇది కూడా పెయింటింగ్ కాదండి, జస్ట్ ఒక ప్రైమరీ కొడతారు కదా, ఆ ప్రైమరీలో మేము కలర్ అనేది చూస్ చేసుకొని వేసుకున్నాం అన్నమాట. జస్ట్ అందాకల్లా. ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు పెన్సిల్తో వాటితో గోడల మీద ఆడతారు. మనం ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వరన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం పెద్ద అయ్యాక అంత రీమోడలింగ్ చేయించుకోవచ్చు, అమౌంట్ అది చూసుకొని అని చెప్పేసి ఇక్కడితోటి ఇలాగా క్లోజ్ చేసుకున్నాం అన్నమాట ఇల్లు అనేది. టైం చూసారా, 11:12 అయింది నా పని అంతా అయ్యేసరికి. ఇంకా అప్పటికీ అయిపోలేదండి. ఇలా నైట్ అంతా కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే మరొకసారి అడుగుతున్నా,